కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయమని సరితమ్మ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి వద్ద షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సరితమ్మ మాట్లాడారు. ఉప ప్రధాని దళితుల ఆత్మగౌరవం, మరో అభినవ అంబేద్కర్ అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన అందరి అభిమాన నాయకురాలు నడిగడ్డ మహిళా నాయకురాలైనటువంటి శ్రీమతి సరితా తిరుపతయ్య గారికి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేడం గారు, మరి అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి అన్న బిఎస్ కేశవ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న బలిగేరు నారాయణరెడ్డి గారికి, పట్టణాధ్యక్షులు ఇసాక్ గారికి, మరి న్యాయవాది అన్న రైతు సంఘం నాయకుడు అన్న లత్తిపురం వెంకటరామరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్న నల్లారెడ్డి గారికి, న్యాయవాది అన్న మసూదన్ బాబు గారికి, మరి అదేవిధంగా షెడ్యూల్ తెగల జాతికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగి అయిన మునప్ప సార్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా, మాజీ కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, మరి చాలా మంది కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలను మనం అందరం కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ వేడుకలన్నింటినీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినటువంటి మేడం సరోజ మేడం గారి ఆధ్వర్యంలో, మరి కమిటీ ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి ఒక ఆశాజ్యోతి, ఈరోజు మేమందరం వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూర్చున్నారంటే, వాళ్ళకి మాట్లాడే హక్కు కల్పించిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు సమాన పాత్ర పోషించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన జయంతి సందర్భంగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 118వ జయంతి ఈరోజు అంటే ఎన్నో కష్టాలు, అవమానాలు, ధిక్కారాలు ఇవన్నీ ఎదుర్కొని ఆ రోజు మన కోసం నిలబడి వెనుకబడ్డ జాతులు ఎప్పటికైనా వాళ్ళకి న్యాయం జరగాలి, సమాన హక్కు కలగాలి అని మన కోసం చేసిన పోరాటంలో మన పాత్ర ఏంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఈరోజు అంటే మాదిగ బిడ్డలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇంతమంది మనం వాళ్ళు పండించిన, వాళ్ళు నాటిన ఫలాన్ని, చెట్టుకి ఫలాలు వస్తే ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం, కానీ వచ్చే తరానికి మనం ఏం చేస్తున్నాం అన్నది మర్చిపోయి ప్రవర్తిస్తున్న సందర్భం. సో దయచేసి అన్న చెప్పినట్టు వాస్తవమే, ఇంకా కూడా వెనుకబడ్డ జాతుల మీద అరాచకాలు, అగత్యాలు తగ్గలేదు, 100% తగ్గలేదని చెప్పుకోవాలి. అది తగ్గింది అంటే ప్రతి సందర్భంలో జన్మదినం నాడు దండలు వేసుకుంటున్నాం, వర్ధంతి రోజు దండలు వేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం, కానీ మళ్ళొచ్చేయడం అదే రిపీట్ అవుతుంది. అదే చెప్పాల్సిన అవసరం పరిస్థితి కల్పిస్తుందంటే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు అంటే చాలా మంది కుల బాంధవులు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, ఎస్సీ బిడ్డలు ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమంది ఓసీ బిడ్డలు కూడా మనతో కూర్చొని ఈరోజు వేదికలు పంచుకుంటున్నారు. మరి ఏప్రిల్ మాసం అంటేనే మహానీయుల మాసం అంటారు. ఇందాక చెప్పినట్టు ఏప్రిల్ 11 కావచ్చు, 5 కావచ్చు, 14 కావచ్చు, మొన్న ఏప్రిల్ 3 కూడా దొడ్డి కొమరయ్య జయంతి కూడా ఉందన్న. మా వాళ్ళు కూడా మహానీయుల మాసంలో పుట్టిండ్రు. చాలా మంది మేధావులు ఏప్రిల్ మాసంలో. సర్దార్ సర్వాయి బాబన్న గౌడ్ అంటే మాసమే గొప్ప మాసం. ఇలాంటి మాసంలో పుట్టిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యింటారు వాస్తవానికి. కానీ మన బాధ్యత ఏంటంటే ఇంతమంది మనకి ఇన్ని సహకారాలు చేసి ఒక పూల బాట వేసి పెడితే ఆ బాటలో నడుస్తూ మళ్ళీ ముళ్ళు చల్లుకుంటూ వెళ్తున్నాను తప్పించి వచ్చే తరానికి ఇంకొక మార్గాన్ని ఏర్పాటు